హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ ఇంటర్నెట్ ఛానల్. ఈ వీడియోలో పేనియర్ బై యాప్లో పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో కంప్లీట్ ప్రాసెస్ తెలుగులో చెప్తాను. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. మొదటగా హోమ్ స్క్రీన్లో పాన్ కార్డ్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై ప్రెస్ చేసి 18 ఇయర్స్ కంటే పెద్దవాళ్ళు ఉంటే ఫస్ట్ బాక్స్లో క్లిక్ చేసి కింద చిన్న బాక్స్లో టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ ప్రెస్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే ఇక్కడ మీరు వచ్చేసి ఫస్ట్ నేమ్ అండ్ సర్నేమ్ ఇవ్వండి. దాని తర్వాత మీరు ఓటీపీ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఈ కేవైసీ అండ్ ఫిజికల్ ఈ పాన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద చిన్న బాక్స్లో టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత 107 రూపీస్ మీ ఫోన్పేలో నుంచి పే చేయండి. నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మనీ పే చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ పోర్టల్ అని వస్తుంది, అగ్రి చేసేయండి. అగ్రి తర్వాత ఇక్కడ రిజిస్టర్ నౌ క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఇవ్వకండి, ఆటోమేటిక్గా ఇది వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా అయితే ఉన్నదో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఇచ్చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అండ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత మళ్ళీ జీమెయిల్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేయండి. ఇక్కడ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉన్నదో మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత కింద టైటిల్లో శ్రీమతి సెలెక్ట్ చేసుకోండి. బాయ్ అయితే శ్రీ. తర్వాత కింద వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ మీ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న మీరు మేలో ఫీమేలో అది చేసుకోండి. తర్వాత ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ చిన్న బాక్స్ ఉంటుంది, చిన్న బాక్స్లో ఆరెంజ్ కలర్లో అది టిక్ చేసి సబ్మిట్ చేసేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది ఫామ్. దీంట్లో ఏం చేయకండి, మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పైన బాక్స్లో నో పెట్టండి. నో పెట్టిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, సర్నేమ్, ఫస్ట్ నేమ్, సర్నేమ్ ఇక్కడ ఎంటర్ 2 టైమ్స్ ఎంటర్ చేయండి. 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నో ఇన్కమ్ ఈ బాక్స్లో నో ఇన్కమ్ క్లిక్ చేసిన తర్వాత కింద నో, మళ్ళీ నెక్స్ట్. దీంట్లో ఏం చేయాల్సిన అవసరం ఉండదు, నెక్స్ట్ క్లిక్ చేయండి. దీంట్లో కింద ఇండియన్ సిటిజన్ క్లిక్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇండియన్ సిటిజన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అవి ఫిల్ అవుతుంది. ఫిల్ అయిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఆధార్ ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనం ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ సెండ్ చేస్తే మళ్ళీ దీంట్లో ఓటీపీ ఎంటర్ చేయండి.
ఎంటర్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ సక్సెస్ఫుల్. అప్లికేషన్ టోటల్ ప్రాసెస్ అయిపోతున్నది. అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ లేదా 2 అవర్ తర్వాత మీ జీమెయిల్లో ఒక మెయిల్కి మెసేజ్ వస్తుంది. దాంట్లో పాన్ కార్డ్ ఓపెన్ చేసి ఈ విధంగా ఓపెన్ చేసేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ యొక్క పాన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్.